దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు మరియు స్వాగతం తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి. మనము యెషయా గ్రంథం నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా యెషయా గ్రంథము 37వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ అంటే తెరవండి, కలిసి మొదటి 2 వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోలు పట్టు కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎలియాకీమును, శాస్త్రియగు షెబ్నాను, యాజకుల్లో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్త్యునైన యెషయాకు పంపెను. చదువున వాక్యమును దేవుడు దీవించునుగాక. చదువున వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా ప్రార్థనతో అపహాస్యాన్ని ఎదుర్కోవటం. ప్రార్థనతో అపహాస్యాన్ని ఎదుర్కోవటం, కన్ఫ్రంటింగ్ రిడికల్ విత్ ప్రేయర్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే, తన రాయబారుల నుండి వార్త విన్న తరువాత హిజ్కియా తన వస్త్రాలు చింపి గోనుపాటు కట్టుకొని యెహోవా మందిరంలోకి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతాం. యూదాకు ఎదురు పోరాడే శక్తి లేదని, గెలిచే అవకాశం లేదని అతనికి తెలుసు. కానీ అతను దేవునిపై నమ్మకం ఉంచి ఆయనపై ఆధారపడ్డాడు కదండి. ఎందుకంటే ఆయన దేవునితో వ్యక్తిగతంగా చాలాసార్లు ఆయన చేసిన కార్యాలు అనుభవించాడు. రక్షణ కోసం ప్రార్థించమని అతను యెషయాను కోరాడు. యెషయా అతనికి భయపడదని చెప్పి అష్షూరు రాజు మరణం గురించి ప్రవచించాడు. అష్షూరు రాజు యూదా కూడా ఇతర దేశాల వలె పతనం అవుతుందని మరోసారి బెదిరించాడు. కానీ హిజ్కియా యెహోవా మందిరమునకు వెళ్ళి సృష్టికి ఏకైక దేవుడు నిజమైన ప్రభువు అని ఒప్పుకొని ప్రస్తుత పరిస్థితి ద్వారా దేవుని నామమును మహిమపరచబడాలని ఆయన ప్రార్థించినట్లుగా ఈ యొక్క సారాంశాన్ని మనము చూడగలుగుతున్నాం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. 4వ వచనం 6 నుంచి 7 వచనాలు. దేవుడు తనను అపహసించిన వారికి తీర్పు తీరుస్తాడు కదండి. మన దేవుడు ఎవరిని విడిచిపెట్టే వాడు కాదు. మన క్రియలను బట్టి, మన యొక్క పనులను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. ఈరోజు కృపాయుగంలో ఉన్నాం, కానీ మనకు కూడా తీర్పు ఉంది. మనం చేసే ప్రతి పనికి మనం లెక్క చెప్పుకోవాలి. ఆయన జీవించే దేవుడు, ఆయన జీవం గల దేవుడు. రబ్షాకే యొక్క నిందను విని షనేరేబు యొక్క అహంకారపు లేఖను చూసి వారిని కోపంతో దేవుడు శిక్షించాడు. దేవుడు ఎల్లప్పుడూ చూస్తూ ఉంటాడు. కాబట్టి లోకము మనల్ని ఎంతగా నిందించినా, ఎదిరించినా మనల్ని కోపగించుకోవాల్సిన లేదా భయపడాల్సిన అవసరం లేదు మనం కదండి. దేవునికి అన్నీ తెలుసు, దేవుడు అన్నీ చూస్తున్నాడు కనుక ఆయన సమయంలో ఆయన తీర్పు తీరుస్తాడు. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 16 నుంచి 20 వచనాలు. హిజ్కియా ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశము దేవుని గౌరవాన్ని పునరుద్ధరించడం. ఆ జాతి యొక్క భవిష్యత్తు గాలిలో కొట్టుకుపోయే కొవ్వొత్తులా ఉంది. కానీ హిజ్కియా కేవలం దేవుని నామం మహిమపరచబడాలని ప్రార్థించాడు కదండి. హిజ్కియా దేవుని నామం ఎక్కడ అభాస్పాలు పాలవుతుందని ప్రార్థన చేశాడు. ఆయన నామం మహిమపరచబడాలి. మనము మనపైనే దృష్టి పెట్టినప్పుడు మన కోరికలను నెరవేర్చుకోవడానికి ప్రార్థనను ఒక సాధనంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది, లేదా అదే సులభం. కానీ మన ప్రార్థనల ద్వారా దేవుని మహిమపరచడానికి ప్రయత్నించినప్పుడు మనం దేవుని మహిమ కొరకు పనిచేయడంపై దృష్టి పెడతాం కదండి. దేవుని బిడ్డలమైన మనము, దేవుని సేవకులమైన మనం ఏం చేసినా కానీ దేవుని నామము మహిమపరచబడాలి,
దేవుడు ఘనపరచబడాలి కదండి. మన కోసం కాదు, మన మహిమ కోసం కాదు, మన ఘనత కోసం కాదు మనం చేయవలసింది. చాలాసార్లు మన కోసమే ఆలోచన చేస్తాం. ఇది చేస్తే నాకు మంచి పేరు వస్తుందా, మా సంఘము మంచి పేరు, ఆ విధంగానే లోక సంబంధంగా ఆలోచన చేస్తాం చాలాసార్లు. కానీ హిజ్కియా దేవుని నామం మహిమపరచబడాలని తపన పడినట్లుగా చూస్తాం. ఈరోజు నీవు నేను అలాంటి మనసు కలిగి ఉన్నామా? దేవుని నామము మహిమపరచడానికి సేవ చేయాలి. దేవుని నామం ఘనపరచబడడానికి సంఘాన్ని నడిపించాలి. దేవుని నామము మహిమపరచడానికి మన కుటుంబం ఉండాలి. అదే మనకి ప్రధానమైన పని, దేవుడిచ్చిన పరిచయం. ఆలోచన చేద్దాం, పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందామని. ప్రభా, మీ నామానికి ఎంతో వందనాలు. ఇప్పటి వరకు నీ వాక్యమును ఓపికగా విన్నారు నాయనా. అవును, నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి. నువ్వు ఈ లోకాన్ని చూస్తున్న వారిని శిక్షిస్తావని నమ్ముతూ నీ వైపు చూడడానికి సాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడై ఉండుగాక. ఆమేన్.